సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అద్భుతమైన సందేశం. ఇది నేను నీకు ఇస్తున్న మాట 100% ఈ సాయి మీద నమ్మకంతో విను, నీకు ఖచ్చితంగా జరిపించే తీరుతానని బాబాగారు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం. తల్లి, రోజులాగే నా బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని నేను తీసుకొచ్చాను. ఈ సందేశం స్వయంగా నీ సాయి తండ్రి నీ కోసమే అందిస్తున్నాను. అది ఏంటో నీకు తెలుసుకోవాలని ఉంది కదా. ఖచ్చితంగా నీకు ఇస్తున్న మాట తప్పకుండా నువ్వు విని తీరాలి బిడ్డ. 1000కి 1000% నీకు జరిగే తీరుతుంది. నీ బాబా అంటున్న వాక్కు ఇది. ఈరోజు నీ సాయి తండ్రి నీ యొక్క జీవితం కోసం ఒక మంచి వాక్కుని, సత్యవాక్కుని, అది కూడా 100% నిజమయ్యే వాక్కుని చెప్పబోతున్నాను. అందుకే ఆలకించి మనసు పెట్టి విను. నీవు మనసు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరిపోవాలని ఎన్నోసార్లు కోరావు కదా. మనస్ఫూర్తిగా వేడుకో బిడ్డ, ఇప్పుడు తప్పకుండా తీరిపోతాయి. నా బిడ్డలకి నేను ఏం చెబుతున్నానో అది ఖచ్చితంగా నేను చేస్తాను. ప్రతిరోజు నేను మంచినే తలచి మంచి చేసే నీకు ఎలాంటి కష్టము నేను రానివ్వను బిడ్డ. నా బిడ్డలు సాయి బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా, సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతోనే ఉంటారు. అలాంటి నా బిడ్డలకు ఏదీ కాకుండా చూసుకోవటం నా బాధ్యత. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. నీకు ఇస్తున్న వాక్కు తల్లి, ఎంతలే అనుకోకుండా విను. నీకున్న కష్టమంతా రూపుమాపుతాను. నీ కష్టం దరిదాపుల్లో కూడా రానికుండా చేస్తాను. ఇతరులకు మంచి చేయాలని కోరుకునే నీకు ఎప్పుడు కూడా ఆనందమైన జీవితమే నేను కల్పిస్తానమ్మా. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు అవి కష్టాలు కాదు తల్లి, నీ జీవితంలో నీకు పెడుతున్న పరీక్షలు. నేను నిన్ను పక్వపరచడానికి, నిన్ను మరింత ఉత్తీర్ణురాలు జీవితంలో చేయటానికి నేను పెట్టే పరీక్షలు. వాటిని ఆనందంగా ఎదుర్కో. సంతోషమైన జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది. నీ తండ్రి నీ కోసం ఎంత మంచి జీవితాన్ని రాసి ఉంచానో తర్వాత నీకే అర్థమవుతుంది. నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. ఈ యొక్క ఆనందాన్ని, అద్భుతమైన జీవితాన్ని చూసి నువ్వు చిన్నప్పటి నుంచి 1, 2, 3 అని 10 వరకు చదువుతావు. తర్వాత పై చదువులకి ఇంటర్, డిగ్రీ అని పై చదువులు చదువుతావు. అలాగే ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూలో 1వ స్టెప్, 2వ స్టెప్ అని ఇలా నువ్వు అంచెలంచెలుగా ఎదిగి తర్వాత ఒక ఉద్యోగాన్ని సంపాదించి స్థిరపడతావు కదా. అలాగే నువ్వు ఎలా అయితే నీ యొక్క కెరియర్లో నువ్వు స్థిరపడాలని అంచెలంచెలుగా ఎదిగావో, అలాగే నీ జీవితంలో నిన్ను స్థిరపడేలా చేయటానికి నేను పెడుతున్న పరీక్షలే, నేను పెడుతున్న ఈ యొక్క అంచెలంచెలుగా నీకున్న చాలా కష్టమైన ఒక రౌండ్స్ లెక్క తల్లి. వాటిని నువ్వు క్వాలిఫై అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది.
ఎప్పుడు కూడా నీ జీవితం గురించి ఆలోచించి బాధపడకూడదు. ఎందుకంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. వారి వారి తెలివితేటలతో వారు ఆ కష్టాల నుంచి బయటపడిపోవాలి. అందుకు సరైన మార్గాన్ని నేను ఎలాగో చూపిస్తూ ఉంటాను నీకు. నీ బాబా నేను ఉండగా నీకు మంచి దారే కదా చూపిస్తాను. ఆ కష్టాలని తలుచుకుంటూ ఆ సమస్యల గురించే ఆలోచిస్తూ నీ మనసుని మాత్రం కష్టపెట్టుకోకు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను. ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేవి సహజమే. సమస్యలనేవి తప్పకుండా వస్తూనే ఉంటాయి బిడ్డ. కానీ అవి శాశ్వతం కాదని మాత్రం తెలుసుకోవాలి. అది నువ్వు గ్రహిస్తే నీకు ఈ బాధ ఎందుకు, ఈ యొక్క మన కష్టం ఎందుకు? వాటన్నిటినీ దాటిన తర్వాత నీకు విజయమే కదా వస్తుంది. ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు తల్లి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? నీ జీవితంలో కోరుకున్నావు అది అద్భుతమైన జీవితంగా నువ్వు జీవించబోతావు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా. అంత మంచి మనసున్న నీకు మంచి జీవితం కాక ఇంకేముంటుందమ్మా. ఆనందాన్ని ప్రసాదిస్తాను. ఇక నీవు ఏదైతే మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో అందులో అవకాశాలు కూడా నేను ఒక్కొక్కటిగా నీకు రప్పిస్తాను. నీ జీవితం రంగు రంగులుగా హరివిల్లు చేసే బాధ్యత నాది. సంతోషంగా ఉండమ్మా. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు. ఎవరి గురించి ఆలోచించకు. నీ మనసు పాడు చేసుకోకు. కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు బిడ్డ. నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు. ఇక ఒకరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నీకు ఒక విషయం చెప్పనా తల్లి? నీకు ఒక విషయం చెప్తాను విను. ఇతరులకు ఎంత ప్రేమను పంచావో అంతే ప్రేమను పంచాలి. అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే మిగులుతుంది. ఆ బాధ నీకు అవసరమా? ఎవరినైతే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావో, ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముతావో వారి వల్లనే నీ జీవితం అత్యంత కష్టానికి గురవుతావని గ్రహించు. వారు పెట్టేటువంటి మానసికమైన క్షోభ నువ్వు భరించలేవమ్మా. అది మాత్రం గుర్తుంచుకో. ఎక్కడైతే అధికమైన ప్రేమ ఉంటుందో అక్కడే కనీ విని ఎరుగని శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది బిడ్డ. ఎందుకంటే వారినే నువ్వు ఎక్కువగా నమ్మి మోసపోతావు. వారిని ఎక్కువగా నమ్మి ఉండి వారిపై నువ్వు ఎక్కువ అభిమానాన్ని చూపించి ఉంటావు. అందువల్ల వారిపై వచ్చేటువంటి కోపం కూడా అనంతమైనదే కదా. అంత ఎక్కువగానే ఉంటుంది ఆ కోపం. నీ సాయి మాటలు ఎందుకు నువ్వు చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో. ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ మాత్రమే చూపించాలి. అదే అందరికీ చాలా మంచిది. నువ్వు ఎవరినైనా సరే ఒకరిని ఎంత అభిమానించవచ్చో అంతే అభిమానించు. కానీ అది వారి నుండి తిరిగి ఆశించకు. ఎందుకంటే అంత అభిమానాన్ని కానీ అంత ప్రేమను కానీ నువ్వు చూపినంత వారు చూపించలేకపోతే నీ మనసు చివుక్కుమంటుంది. అది వారి తప్పు కాదు. వారిపై ఎంత నమ్మకం పెట్టుకున్నా నీ తప్పు. మర్చిపోవద్దు, ఇది నీ తప్పు మాత్రమే. వారిని నిర్దేశించి వారిని తప్పు పట్టడంలో ఏమాత్రం నువ్వు సబబు కాదు బిడ్డ. నీ స్నేహితుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్నవారి కోసం ఎంత అయితే వదులుకున్నావో అంతే వదులుకోవాలి. అంతేకాని వారి కోసమే నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడేలా కాదు. అలా ఎప్పుడూ చేయకూడదు. చేసే సహాయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నాను. తనకు మాలిన ధర్మం ఎప్పుడూ వద్దు. అది ప్రేమైనా, డబ్బైనా, ఆనందమైనా, సంతోషమైనా, నమ్మకమైనా కూడా. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకో. నీ కష్టం, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో ఏదో చేయలేదని బాధపడవద్దమ్మా. ఇక వారు చేయలేదని ఎప్పుడు కూడా కోపం కూడా పెంచుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎంత చేయగలరో వారు అంతే చేస్తారు. అందరూ నీలా ఉండాలని రూలేం లేదు కదా. నా బిడ్డకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నువ్వు ఎంత చేయగలవో అంత మాత్రమే ఇతరుల కోసం చెయ్యి. నీ శక్తికి మించి చేసి నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? అలా ఏమొద్దు. ఈ సాయి మాటలు మనసులో పెట్టుకొని గుర్తుంచుకో. అప్పుడే నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే నిశ్చింతగా ఉంటుంది. నువ్వు ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చేశాయి. అది నీ చేతుల్లో కూడా సగం ఉంటుంది. నువ్వు దేనికోసం భయపడవద్దు, బాధపడవద్దు. ఎవరి కోసమో ఆందోళన చెందవద్దు. ఎవరి కోసమో నువ్వు ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు. నీ యొక్క కాలాన్ని వృధా చేసుకోవద్దు.
ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకో. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి బిడ్డ. అది మాత్రమే చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను కదా. నీకు తోడుగా ఎవరున్నా ఎవరు లేకున్నా నీ సాయి తండ్రిని ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకో. ఇది మాత్రం అక్షర సత్యం. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయమ్మా. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. నీ లైఫ్ అనేది ఒక మంచి మార్పు నేను జరిపిస్తాను కదా. ఆ మార్పు కూడా నీకు చాలా ఆనందాన్నే ఇస్తుంది. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం అనేది కూడా నీకు వరించేలా చేస్తాను. ఏం చేసినా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి. నమ్మకంతో చెయ్యి. మంచి ఆదాయం వస్తుంది అనే ఒక నమ్మకంతో చెయ్యి. నీ కష్టకాలమంతా ముగిసిపోయింది కాబట్టి నువ్వు ఎందులో చేయి పెట్టినా అందులో విజయమే. నీ జీవితంలో ఇక మీద ఒక కొత్త అధ్యాయం రాబోతుంది. నీకు రాజయోగం కలగబోతుంది బిడ్డ. ఎందుకంటే నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు. ఆ రోజులు వచ్చేసాయి. కష్టాన్ని దాటేశావు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నీ సాయి తండ్రి నిన్ను ఆనందంగా ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగిస్తాను. ఇక నేను ఉండగా నీకు ప్రపంచంలో ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేయగలరు చెప్పు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా బాబా బిడ్డలైనా ప్రతి ఒక్కరి స్వభావం మంచి స్వభావంగానే ఉంటుందని నాకు తెలుసు. వారి మనసులకు తగ్గట్టే వారి జీవితాన్ని నేను అమరుస్తాను తల్లి. ఏదైనా సరే వారికి ఒక చిన్న విషయానికే నా బిడ్డలు తల్లడిల్లిపోతారు. దానికోసం వారి శక్తికి మించిన సహాయాలు చేస్తూ కూడా ఉంటారు. కాబట్టే ఎప్పుడు కూడా మనకు శక్తికి మించినటువంటి సహాయం చేసినప్పుడే ఇబ్బందులు పాలవుతామని మాత్రం గుర్తుంచుకో. కుటుంబంతో సహా బాధపడాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే సమయానికి మనం సహాయం చేసి ఆ వ్యక్తులు తిరిగి మనకు సహాయాన్ని అందించకపోవచ్చు. లేక వారు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతోనే మీ దగ్గర సహాయాన్ని పొంది ఉండొచ్చు. అలాంటప్పుడు ఏది కూడా మనకు తెలియదు కదా. కాబట్టే తప్పకుండా నీ శక్తికి మించి సహాయం చేస్తే బాధపడవలసి వస్తుంది అంటున్నాను. మంచివారికైనా సరే సహాయం చేసినప్పుడు వారు ఆ సమయానికి మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేకపోవచ్చు. వాళ్ళకి ఆ సందర్భం పరిస్థితులు ఉండలేకపోవచ్చు. అందుకు నీకు కోపంగా మనసు విరక్తిగా వారి మీద ద్వేషం అనేది పెంచుకోవద్దు. వారి దగ్గర ఆశిస్తేనే కదా నీకు కోపం వస్తుంది. ఆశించవద్దు బిడ్డ. నా మాటలు నీకు స్పష్టంగా అర్థమయ్యాయనుకుంటాను. నీ దగ్గర నుంచి సహాయం పొందిన వ్యక్తి ఎంత మంచివాళ్ళై ఉండొచ్చు. తిరిగి నీకు దానికి కృతజ్ఞత చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని చూపించడానికి వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు, సందర్భం రాకపోవచ్చు, కాలం అనుకూలించకపోవచ్చు. కానీ నువ్వు అలాంటప్పుడే బాధపడి వారిని నిందించి నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. మంచి స్నేహాన్ని మంచి బంధువులను దూరం చేసుకోవద్దు. నీకు వీలైనంత సహాయం చేయి, అంతేకాని నీ చేతికి మించింది కాదు. అలాగే వారి దగ్గర ఆశించవద్దు. ఇదే నేను చెప్పే మాట. ఇది ఈ ముఖ్యమైన మాట నీ జీవితానికి చాలా చాలా మేలు చేస్తుందమ్మా. అదే నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి వారి దగ్గర నుంచి ఆశించినప్పుడు చేయలేనప్పుడు బాధ వస్తుంది కదా. అది మాట సహాయమా చేత సహాయమైనా, అది డబ్బైనా ప్రేమైనా ఏదైనా కావచ్చు. అందుకే చెబుతున్నాను. అందుకే ఇంతలా చెబుతున్నాను తల్లి. ఎవరు అందించినా అందించకపోయినా నేను నీకు నీ యొక్క ప్రతి ఒక్క పుణ్యఫలానికి ప్రతిఫలం అనేది నేను అందిస్తాను. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఎవరు ప్రేమను చూపినా చూపకపోయినా నేను ఖచ్చితంగా నీకు ప్రేమను పెంచుతాను. ఈ సాయి తండ్రి ప్రేమ నా బిడ్డలు ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకుండా నిన్ను నువ్వు నమ్ముకో. ఒక విషయం చేసినప్పుడు వారు నా సహాయం ఉంటారులే, ఆ సమయంలో వీరు చేస్తారులే అనుకోకు. ఏమంటే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. నీ చేతలను నమ్ముకో. నీ ఆలోచనలు నమ్ముకో. నీవు చేయగల పని మాత్రమే నమ్ముకో. ఇతరుల మీద ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు నువ్వు చాలా బాధ అలాగే ఓటమి అనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకో. నీ బాబా మాటల్లోని అంతరార్థం నీకు అర్థమైంది కదా. నీ జాగ్రత్తలో నేను ఉండమని ఇంతలా చెబుతున్నానమ్మా. ఇది కలికాలం. అందరూ ఒకేలా ఉండాలని ఏమీ నువ్వు అనుకోవద్దు. నీలా ఒకరు ఉండరు. వారిలా నువ్వు ఉండలేవు కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ప్రతి ఒక్క విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు తల్లి నువ్వు. ఎందుకంటే ఒకవేళ నీ ఎదురుగా ఉన్న అతను నీతో నటిస్తూ అభిమానాన్ని చూపిస్తే నువ్వు అంతా నీ విషయాలు చెప్పేయవకు.
అలా చెప్పేసినప్పుడు వారు నిన్ను నీ బలహీనత మీద కొడతారు, అవకాశాన్ని వాడుకుంటారు, నీ దగ్గర ఏదో ఆశించి నిన్ను దెప్పిపొడవటం, నిన్ను బ్లాక్మెయిల్ చేయటం లాంటివి చేస్తారు. అలాంటి అవకాశం ఇతరులకు ఎందుకు ఇవ్వాలి చెప్పు? అందుకే తల్లి చెబుతున్నాను, నువ్వు వినాలి. ఇది హెచ్చరిక కూడా అనుకో. హెచ్చరిక అనుకొని నీ బాబా హెచ్చరిక అనుకొని జాగ్రత్త పడు. 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడటం నేర్చుకో. అందరినీ ఒంటిగా నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. నమ్మకం ఉండాలి, కానీ గుడ్డిగా నమ్మేసి తర్వాత బాధపడొద్దు. నీకంటూ ఒక సొంత ఆలోచన ఉంటుంది కదా, ఆ సొంత ఆలోచనతో ఆలోచించు. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతి ఒక్కటి నీ యొక్క నిర్ణయంపై ఆధారపడాలి. ఈ విషయాలన్నీ నీ జీవితంలో ఎంతో ప్రభావితం చూపుతాయి. అందుకే ఇంతలా చెబుతున్నాను. ఇది విన్న నీకు జీవితం మీద ఒక అవగాహన, సమాజం మీద ఒక అవగాహన, ఎప్పుడు ఎలా ఉండాలి అని ఒక అవగాహన వచ్చింది కదా. ఇక నిశ్చింతగా ఉండు. నీ బాబా బాధ్యత కూడా ఇదే. నిన్ను పక్వపరిచి ఎప్పుడు ఎలా ఉండాలి అని తెలియపరచాలన్నదే నా యొక్క నోకం. అవన్నీ కూడా నీకు తెలియపరిచాను. నా బిడ్డ నువ్వు ఆచరిస్తావు. ఇక నీ జీవితానికి వచ్చిన ఎటువంటి డోకా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపో. నీ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుండగా నీకు దిగిలింతకి చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.